టెక్నాలజీ పెరిగే కొద్దీ మెడికల్ ట్రీట్మెంట్లో కూడా అడ్వాన్స్మెంట్ అనేది వచ్చింది. మనం చూసుకున్నట్టయితే ఎంఆర్ఐ చేయించుకోవడానికి ఎంతోమంది భయపడుతూ ఉంటారు. ఆ ఫోబియాని తగ్గించడానికి సరికొత్తగా ఓపెన్ ఎంఆర్ఐ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు విజయ డయాగ్నోస్టిక్స్ అలాగే ఫిల్మీ ఫ్యూజీ. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు కృష్ణమోహన్ ఉన్నారు, రేడియాలజీ డైరెక్టర్. సో హలో సార్. సార్, ఇప్పుడు ఈ ఓపెన్ ఎంఆర్ఐ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది? ఈ ఓపెన్ ఎంఆర్ఐ ఏంటంటే ఇప్పుడు మనకు ఎగ్జిస్టింగ్ ఎంఆర్ఐ గురించి మనం ఆలోచిస్తే దాని షేప్ అనేది టన్నెల్ షేప్లో ఉంటుందండి. రెగ్యులర్గా మనం వాడే ఎంఆర్ఐలు టన్నెల్ షేప్లో ఉంటాయి. సో దీని స్ట్రక్చర్ మాత్రం మీరు చూస్తున్నారు ఇక్కడ పైన. ఇది మాత్రం సైడ్స్కి అంతా ఓపెన్ ఉంటుందండి. సైడ్స్కి ఓపెన్ ఉండడం వల్ల మన పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళకు ఫియర్ అనేది ఉండదండి. లోపల పడుకున్నప్పుడు ఫియర్ అనేది చాలా కామన్ అండి. కొంతమందికి మన స్టాటిస్టిక్స్ ప్రకారము ఎంఆర్ఐకి వచ్చిన వాళ్ళలో ఒక 7 to 8% పేషెంట్స్కు ఫియర్ ఉంటుంది. లోపలికి వెళ్ళాలంటే వాళ్ళకి భయం, చాలా భయం. లోపలికి వెళ్తే ఏమవుతుందో నాకు అనే ఫియర్ అనేది చాలామందికి ఉంటుంది ఆ పేషెంట్స్కు. కానీ వాళ్ళకు లోపటేమో కంపల్సరీ డయాగ్నోసిస్ చేయకుంటే మాత్రం వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. లోపల డయాగ్నోసిస్ చేయకుంటే వాళ్ళకి డిలే అయిపోతుంది ట్రీట్మెంటు, వాళ్ళకి ప్రాణాపాయం కూడా జరగడానికి ఛాన్స్ ఉంది. ఈ పద్ధతి వల్ల మనము ఒక టెక్నాలజీ వల్ల మనం కంపల్సరీ వాళ్ళకు ఎంఆర్ఐ చేయడానికి వీలవుతుంది. వాళ్ళు చాలా సంతోషంగా చేయించుకోగలుగుతారు కూడా. దీంట్లోకి వెళ్ళిన వాళ్ళకి ఎవరికి భయం అనేది ఉండదు, వాళ్ళు సంతోషంగా చేయించుకుంటారు. తర్వాత ఫస్ట్ టైం చేయించుకోవడమే కాకుండా నెక్స్ట్ టైం ఫాలోఅప్ కూడా రావాల్సి వస్తుందండి. ఒకటేదో బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అది తగ్గిందా లేదా మళ్ళీ చూడాలంటే మళ్ళీ ఎంఆర్ఐ చేయాలి. రిపీటెడ్గా ఎంఆర్ఐ చేయాల్సి వస్తుంది కొంతమందికి. వాళ్ళు యాక్సెప్టబిలిటీ ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ మళ్ళీ వచ్చి చేయించుకోవడము, వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకొని తగ్గే వరకు కూడా వాళ్ళ కాంప్లయన్స్ అనేది చేసుకోవడానికి వీలవుతుంది. అంటే ముఖ్యంగా ఫోబియా ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఓపెన్ ఎంఆర్ఐ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగిందా? కరెక్ట్ అండి, అవునండి. ఫోబియా గురించనే తీసుకొచ్చాము. తర్వాత చిన్నపిల్లలు కూడా అండి, చిన్నపిల్లలకు కూడా చాలా భయం ఉంటుంది. వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర లేకుంటే వాళ్ళకు చాలా భయం ఉంటుంది. ఈవెన్ దో కొంతమంది చేయించుకుంటారు, లోపలికి పంపిస్తే చాలా చెప్తే పంపిస్తాము. బట్ వాళ్ళ పేరెంట్స్ పక్కనే ఉండి వాళ్ళ మీద కొద్దిగా చేయి వేసి పక్కనే కూర్చుంటే తప్పనిసరిగా వాళ్ళు చేయించుకోవడానికి మోర్ ఇది ఉంటుంది. సో ఈ పద్ధతిలో మనకు తప్పనిసరి వీలవుతుంది. వాళ్ళ పక్కనే కూర్చొని మీరు అది అబ్జర్వ్ చేస్తే ఈ పక్కన వాళ్ళ మదర్ కానీ ఎవరైనా కూర్చొని బాబు అటు సైడ్ చూసుకోవచ్చు, వాళ్ళ మదర్ను చూసుకుంటా స్కానింగ్ చేయించుకోవచ్చు. టన్నెల్లో అది పాసిబిలిటీ లేదు. సో పిల్లలకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత ఒబీస్ పేషెంట్స్, ఎస్పెషల్లీ ఒబీస్ పేషెంట్స్లలో కూడా టన్నెల్లో కొంతమంది చాలా క్లోజ్ కూడా వెళ్ళిపోతారు. టన్నెల్ ఫుల్గా ఫిల్ అయిపోతుంది ఒబీస్ పేషెంట్స్లో. వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది, వాళ్ళు చేయించుకోలేరు. దీంట్లో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే విల్ గెట్ ద స్కాన్ డన్ పర్ఫెక్ట్లీ. అంటే ముఖ్యంగా స్పెసిఫికేషన్స్ ఏమని చెప్తారు, లైక్ క్వాలిటీ పరంగా? ఆ క్వాలిటీ పరంగా ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద ఎగ్జిస్టింగ్ ఎంఆర్ఐ వరకు వెళ్తుందండి, బట్ నాట్ బెటర్ దెన్ దట్. డెఫినెట్గా ఇట్ విల్ కమ్ క్లోజర్ టు దట్. బికాజ్ దీని స్ట్రెంత్ అనేది ఓపెన్ ఎంఆర్ఐ తయారు చేయాలంటే దాని స్ట్రెంత్ అనేది తక్కువ ఉంటుందండి. మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ అనేది తక్కువ వాడాలి మనం. దీని స్ట్రెంత్ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు ద టన్నెల్ ఎంఆర్ఐ. సో మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ బట్టే క్వాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది, ద ఇమేజ్ క్వాలిటీ అనేది. సో దీని ఇమేజ్ క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది వాటికంటే. రిజల్ట్ విషయంలో చూసుకుంటే ఎంత ఫాస్ట్గా వస్తుంది? రిజల్ట్ అనేది దీనికి స్కాన్ చేయడానికి కూడా కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. నార్మల్ ఎంఆర్ఐ కంటే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. బట్ దానివల్ల పెద్దగా ఇబ్బంది అయితే ఏమి ఉండదు. పేషెంట్ అనేది ఖాళీ పడుకుంటారు, వాళ్ళకి మనం ఏమి ఇంజెక్షన్స్ ఏమి ఇవ్వము, నార్మల్ పడుకోవాలి, కోఆపరేట్ చేయాలి అంతే, నల్ల పడుకొని. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దానికన్నా ఇది ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనే అపోహ ఉంటుంది జనాల్లో. సో దాని గురించి ఏం చెప్తారు? లేదండి, మేము పేషెంట్ అడ్వాంటేజ్ కొరకని ప్రైస్ మాత్రమే ఎక్కువ చేయలేదు, డెఫినెట్గా ఎక్కువ చేయలేదు. ఈవెన్ దో ది మెషిన్ ఈజ్ లిటిల్ మోర్ కాస్ట్లీయర్, బట్ మనమైతే కాస్ట్ మాత్రం సేమ్ పెట్టాం. ముందు ఉన్న వాటి అంతనే ఉంది కాస్ట్ అనేది. అంటే ఈ మిషన్ తయారు చేయడానికి ఎంత కాస్ట్ పట్టింది, ఏ దేశంలో తయారు చేశారు? ఇది నాకు తెలిసి ఒక 6 to 7 crores ఉంటుందండి ఈ మిషన్. ఒక 7 crores ఉంటుంది. ఇది జపాన్లో తయారైంది. ఫ్యూజీ ఫిల్మ్ కంపెనీ అనేది జపాన్కి సంబంధించింది. చాలా హై అండ్ టెక్నాలజీ తోటి తయారు చేసిన మిషన్ జపాన్లో. సో ఈ సేవలు ఉపయోగించుకోవాలంటే హైదరాబాద్లో ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి ప్రెసెంట్? ఇప్పుడు ప్రస్తుతం మన విజయ డయాగ్నోస్టిక్ సెంటర్లో మాత్రము అమీర్పేట్ బ్రాంచ్లో ఉందండి. అది మార్నింగ్ 7 నుంచి నైట్ 10-10:30 వరకు మనకు సేవలు అందిస్తున్నాం. దీన్ని ప్రతిరోజు ఉంటుంది, ఎవ్రీడే సేవలు తీసుకోవచ్చు. చివరిగా పేషెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎవరైతే ట్రీట్మెంట్కి వద్దామనుకుంటున్నారో అండ్ ఈ ట్రీట్మెంట్ గురించి అవేర్నెస్ లేని వాళ్ళకి ఏం చెప్తారు? దీని గురించి తెలిసిన వాళ్ళు ఇప్పుడు వేరే దగ్గర ట్రై చేస్తారండి. టన్నెల్ లాంటి ఎంఆర్ఐలలో ట్రై చేసి వాళ్ళు వెళ్ళలేరు లోపలికి.
అలా వెళ్ళకుండా ఇంకా అది పోస్ట్ పని చేసుకుంటూనే ఉంటారు. అంటే చేసుకోరు, ఇంకెక్కడ కూడా చేసుకోరు. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా వాళ్ళకి టన్నెల్దే దొరుకుతుంది, కనబడుతుంది. ఇంకెక్కడ నార్మల్ ఇట్లా ఓపెన్ ఎంఆర్ఐ అనేది ఎక్కడ కనబడదు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం దట్ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎంఆర్ఐ. ఇట్లా ఓపెన్గా ఉన్న ఎంఆర్ఐ అనేది తెలుసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీ వాళ్ళు వచ్చి ఇక్కడ చేయించుకుంటే వాళ్ళకు తొందరగా ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ జరుగుతుంది. వాళ్ళకు తొందరగా తగ్గించుకోవచ్చు వాళ్ళ వ్యాధిని. థ్యాంక్ యూ. రైట్, మనం చూసుకున్నట్టయితే ఒక ఎంఆర్ఐ స్కాన్ అనేది ఒక టన్నల్ షేప్లో ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఫోబియాతో భయపడుతూ ఉంటారో వాళ్ళ కోసం ఈ ఓపెన్ ఎంఆర్ఐ సిస్టమ్ అనేది తీసుకొచ్చాము. అండ్ ఇది కేవలం హైదరాబాద్లోనే అమీర్పేట్లోనే సర్వీసెస్ ఉంటాయి. అండ్ దీనికి వచ్చే రెస్పాన్స్ని చూసి మొత్తం హైదరాబాద్ ఎక్స్పాండ్ చేసే ఆలోచనలో కూడా ఉన్నామని యాజమాన్యం తెలుపుతుంది. కెమెరా పర్సన్ రాజుతో తేజస్విని, హైదరాబాద్ నుంచి.